చదువుకున్న మూర్ఖులు అని ఎందుకన్నానంటే, మాకు పెళ్ళిళ్ళు చేస్తే చాలు, దినాలు చేస్తే చాలు, పుట్టినరోజుకు ఫంక్షన్లకు వస్తే చాలు, ఇవి చాలా. ఈ లోకంలో ఏముందో అది సరిపోతుందా? బైబిల్లో ఏముందో చదువు అసలు. సరే, చదువు రాని వాళ్ళకంటే పొలం పనులు చేసుకునే వాళ్ళకంటే తెలియదు, ఓకే. చదువు రాని వాళ్ళకి పొలం పనులు చేసుకునే వాళ్ళకి తెలియదు. మరి ఈ వీళ్ళ బుద్ధి ఏమైంది? వీళ్ళకి ఏమైంది? వీళ్ళు చదువుకున్నారు కదా. నిజం చెప్పండి, మీ హృదయం మీద చేసుకుని చెప్పండి, బాప్తిసం గురించి లేదా? ఒకడొచ్చాడు, ఒకడేమంటాడంటే సంఘానికి క్రీస్తు సంఘం అనే పేరు పెట్టాలంట. ఒక సంఘానికి క్రీస్తు సంఘం అనే పేరు పెట్టాలి. ఆ సంఘానికి ఆ పేరు పెట్టకపోతే అది సంఘం కాదంట, అది పరలోక రాజ్యం వెళ్ళదంట. షాలేం రాజు పరలోకం వెళ్ళడంట, ఏసన్ గారు పరలోకం వెళ్ళడంట, మరి సతీష్ కుమార్ గారు పరలోకం వెళ్ళడంట, జఫనీ శాస్త్రి గారు పరలోకం వెళ్ళడంట, ఓపిరి గారు పరలోకం వెళ్ళడంట, ఆయనడుగా విజయ్ ప్రసాద్ రెడ్డి పరలోకం వెళ్ళడంట. ఏంటంటే విషయం, సంఘానికి క్రీస్తు సంఘం అని పేరు పెట్టాలంట. ఇది ఒక అబద్ధ బోధ. నేను సిరీస్లో ఉంచి అసలు ఇవన్నీ అబద్ధ బోధలు రావడానికి కారణం ఏంటి? యేసుక్రీస్తు దేవుడు కాదని బోధించేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదని బోధించేవాళ్ళు ఉన్నారు. ఇది ఒక అబద్ధ బోధ. యేసుక్రీస్తు ఆయన అసలు చరిత్రలోనే లేడనేవాళ్ళు ఉన్నారు. మరియమ్మ తల్లే దేవత, మరియమ్మ తల్లికి చెప్తే ఏదైనా సరే చెప్పేవాళ్ళు, ఏసైకి తెలుస్తుంది, మరియమ్మ తల్లి ఏసైకి ప్రార్థన చేసిద్ది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలా అబద్ధ బోధలు పుట్టుకొచ్చేసినాయి. మ్యూజిక్ వాడాల్సిన అవసరం లేదని చెప్పే బోధలు ఉన్నాయి. అదొక అబద్ధ బోధ పుట్టుకొచ్చింది. యెహోవా సాక్షులు ఉన్నారు, యెహోవా ఒక్కడే దేవుడు అని. తర్వాత యేసునామం వాళ్ళు ఉన్నారు. యేసు క్రీస్తు ఒక్కడే యెహోవాగాను, పరిశుద్ధాత్ముడుగాను, యేసయ్యగాను ఆ స్టేజి మీద యాక్టింగ్ చేసి వెళ్ళిపోయాడు, ముగ్గురుగా ఆయనే ఉన్నాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. యాహ్వే అనే సంఘస్థులు ఉన్నారు. ఇలా చాలా మంది, ఒక్క బోధ కాదు, ఒక అబద్ధ బోధ కాదు, అనేక రకాల అబద్ధ బోధలు పుట్టుకురావడానికి కారణం ఏంటంటే పునాది లేకపోవడం వల్ల, ఒక చైన్ అనేది లేకపోవడం వల్ల, ఒకదాని నుంచి ఒకదానికి లింక్ తీసుకోకపోవడం అనేది లేకపోవడం వల్ల అబద్ధ బోధలు పుట్టుకొచ్చినాయి. ఈ అబద్ధ బోధలన్నీ కూడా పుట్టుకురావడానికి కారణం ఏంటంటే, ఈ యాజకుడు ఎవరైతే ఉన్నారో, ఒక 100 మందికి, 200 మందికి, 500 మందికి, లేదా 30 మందికి, 20 మందికి, 10 మందికి ఉన్న యాజకుడు సరైన పునాదిలో లేకపోవడం. ఒక్క యాజకుడే 100 మందిని చెడగొడుతున్నాడు ఒక సంఘంలో. ఒక్క యాజకుడే 500 మందిని చెడగొడుతున్నాడు ఒక సంఘంలో. ఒక్క యాజకుడే 10 మందిని, 5 మందిని చెడగొడుతున్నాడు ఒక సంఘంలో. అతను ఏది నమ్మాడో అదే కరెక్ట్ అనుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు వినండి, నేను ఇంకా సిరీస్ పెడతాను మొదటి నుంచి. అయితే సూత్రం ఏంటంటే, మొదట యేసుక్రీస్తు దేవుడు అని నమ్మాలి. తర్వాత